హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి దేవీ నవరాత్రుల గురించి చాలా మందికి తెలుసు. తెలియని వారు అంటూ ఎవ్వరూ ఉండరు. కానీ శ్యామలాదేవి నవరాత్రుల గురించి చాలా మందికి తెలియకపో ఉండొచ్చు. ఈ వీడియోలో శ్యామలాదేవి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుంటాను. జ్ఞానాన్ని పొందాలనుకునేవారు ఖచ్చితంగా శ్యామలాదేవిని మాత్రం శ్యామలాదేవి నవరాత్రులు మాత్రం మాఘమాసంలో జరుపుకుంటారు. ఇప్పుడు మనకు 2025లో జనవరిలో 30వ తారీఖు అయితే అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. అలాగే 6th ఫిబ్రవరిలో ఎండ్ అవుతున్నాయి. అమ్మవారి నవరాత్రులు అయితే మాఘశుద్ధ పాడ్యమి నుంచి మాఘశుద్ధ నవమి వరకు శ్యామలాదేవి నవరాత్రులు అయితే నిర్వహిస్తారు. అలాగే లలితాదేవి శ్యామలాదేవిని ఎలా సృష్టించిందో కూడా ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాము. శ్యామలాదేవి సరస్వతీదేవి రూపం, జ్ఞానస్వరూపం. ఈ నవరాత్రులు అనేవి అసలు మామూలువి కావు, చాలా విశేషమైనవి. అందరూ శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మ అనుగ్రహం అయితే పొందండి. ఈ అమ్మవారి నవరాత్రులను భక్తి శ్రద్ధలతో పూజిస్తే మంచి ఉద్యోగాలు, ఉన్నత పదవులు, విద్య, ఐశ్వర్యం అయితే లభిస్తాయి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యం, పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి జరుగుతుందని శాస్త్రం చెబుతుంది. బండాసురుడు అనే రాక్షసుని చంపడానికి ఆదిపరాశక్తి శ్రీలలితాదేవిగా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో జ్ఞానం శ్యామలాదేవిని సృష్టించి 16 మంది మంత్రులలో ముఖ్యురాలైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుంది. ఈ తల్లిని దశ మహావిద్యల్లో మాతాంగి అని కూడా పిలుస్తారు. ఇంకా అమ్మవారికి మాతాంగి అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము. హిమవంతుని స్నేహితుడైన మతంగముని తపస్సుకి సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిక మేర మాతాంగుడి కుమార్తెగా జన్మించి మాతాంగి దేవిగా ప్రసిద్ధి చెందింది. ఈవిడకి నీల సరస్వతి, గేయ చక్రవసిని, లఘు శ్యామల, వాగ్వాదిని శ్యామల, నకుల శ్యామల, హసంతి శ్యామల, సర్వసిద్ధి మాతాంగి, వ్యాస మాతాంగి, సారిక శ్యామల, శుకశ్యామల, రాజమాతాంగి అని ఎన్నో నామాలున్నాయి. శ్రీ రాజశ్యామలాదేవి అన్ని లలిత కళలు అనగా సంగీతం, నృత్యం మరియు మొత్తం 64 కళలకు అధిపతి. అలాగే లలితాంబిక యొక్క మంత్రిని శక్తి శ్యామలాదేవి. శ్యామలాదేవి ఎవరో కాదండి, లలితాదేవి బుద్ధి శక్తి నుండి పుట్టిన తల్లి. కాళిదాస మహాకవి మొట్టమొదట ఏమీ తెలియని మందబుద్ధిగా ఉంటే కేవలం శ్యామలాదేవి అనుగ్రహంతో శ్యామలాదేవి దండకం మహాకవిగా మారాడు. అమ్మవారికి మాతంగి స్తోత్రం చేస్తే తొందరగా అనుగ్రహిస్తుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి. అందువల్లనే కాళిదాసు మహాకవిని తొందరగా అనుగ్రహించింది అని కూడా మనము పురాణాల్లో తెలుసుకోవచ్చు. శ్రీ రాజశ్యామలాదేవి అనుగ్రహం ఉంటేనే ఎవ్వరికైనా సరే జ్ఞానం అనేది సిద్ధిస్తుంది. సరస్వతీదేవి మేధ, ప్రజ్ఞ, ధారణ, కవిత్వానికి, సిద్ధికి కారకురాలైతే రాజశ్యామలాదేవి జ్ఞానానికి ప్రతీక. జ్ఞానం అనేది భగవత్ కృప ద్వారా లభిస్తుంది తప్ప చదువుకుంటే వచ్చేది జ్ఞానం కాదు, చదువుకుంటే వచ్చేది విద్య మాత్రమే. ఈ రాజశ్యామలాదేవి అనుగ్రహం ఉంటే మనుష్యులు మహర్షులవుతారు. అమ్మవారి అనుగ్రహం పొందడం అనేది గొప్ప అదృష్టం. ముందే చెప్పాను కదా, కాళిదాసు మహాకవి శ్యామలాదేవి అనుగ్రహం పొంది గొప్ప కవి అయ్యాడు అని. ఆ అమ్మవారి కరుణా కటాక్షాల వలన కాళిదాస మహర్షికి కవిత్వ శక్తి లభించింది. అటు ధన సంపదతో పాటు జ్ఞాన సంపద కూడా సిద్ధించింది. కాళిదాస మహాకవికి సాక్షాత్తు అమ్మవారు దర్శనమిచ్చింది. అప్పుడు ఆ మహాకవి శ్యామల దండకాన్ని కీర్తించాడు. సకల లోకాలకు జనని అయిన ఆ అమ్మవారి పాదాలను పట్టుకుంటే ఎటువంటి దుఃఖం అనేది వారి జీవితంలో కలగదు. ఆ అమ్మకి తన భక్తులపైన ఎప్పుడు కోపం వస్తుంది? ఎదుటి వాళ్ళకి హాని చేయడం కానీ, అసూయ, ఈర్ష్య, ద్వేషాలు ఎదుటి వారిపైన పెంచుకోవడం వలన కానీ, ఎదుటి వారికి అన్యాయం చేసే స్వభావం ఉన్నప్పుడు కానీ, అధర్మ మార్గంలో వెళ్ళినప్పుడు మాత్రమే కానీ ఆ అమ్మవారికి కోపం అనేది వస్తుంది. ఈ ప్రభావాల వలనే మనిషికి చాలా ఇబ్బందులు అనేవి కలుగుతాయి. ఏ ఒక్క పూజ అయినా సరే
భక్తి శ్రద్ధలతో చేయాలి కానీ నాకే ఉండాలి, నాకే దక్కాలి అనే స్వార్థ చింతనతో మాత్రం చేయకూడదు. ఎవరైతే స్వార్థంతో పూజలు చేస్తారో ఆ పూజలు అనేవి ఎప్పటికీ ఫలించవు. మనం ఎవరిని పూజించినా సరే పూర్తి భక్తి శ్రద్ధలతో చేయాలి. అప్పుడే మనకి ఏ పూజైనా ప్రతిఫలం అనేది ఇస్తుంది. దేవతల యొక్క, మానవుల యొక్క కార్యసిద్ధికై అమ్మవారు ఉద్భవించింది. ఆ అమ్మవారు మనందరి కోసం ఉద్భవించిన అమృతమూర్తి. ఏ పూజైనా సరే చేసేటప్పుడు నాకే సొంతం అవ్వాలి అనే స్వార్థంగా మాత్రం ఆలోచించకండి. ఎప్పుడైనా సరే ఈర్ష్య, అసూయలతో పూజ చేస్తున్నప్పుడు ఆ అమ్మవారు మాత్రం మనల్ని అనుగ్రహించరు. ప్రేమ, ఆప్యాయత, అభిమానంతోనూ భక్తి తత్పర ఆదరణతోనూ ఆరాధిస్తేనే ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం వలన జీవితానికి కావాల్సినవి ప్రసాదించి ఆ తల్లి మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అమ్మవారి పాద పద్మాలు నమ్ముకున్న వారికి ఎప్పుడూ శుభమే కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వార్థం లేకుండా మంచి స్వభావంతో, నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో ఏ పూజైనా చేయండి. మీకు ప్రతి దాంట్లోనూ విజయం లభిస్తుంది. అంతే అండి ఈ వీడియోలో శ్యామలాదేవి గారి గురించి తెలిసిన కొన్ని విషయాలు మీతో తెలియజేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ రాజశ్యామలాదేవియే నమః. ఓం వారాహి మాతాయే నమః.